హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అయిపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకు మొబైల్ యూస్ చేయడానికి కానివ్వండి, అండ్ వేరే ఏ ఏ వర్క్లు చేయడానికి కానివ్వండి, మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో మనకి ఛార్జింగ్ ఎక్కువగా డ్రైనింగ్ అవ్వకుండా బ్యాకప్ అనేది ఎలా చేయాలంటే, బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. సో ఆ సెట్టింగ్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువసేపు అయితే ఉంటుంది, ఎక్కువగా డ్రైన్ అవుతే అవ్వదు. సో ఓకే, ఆ సెట్టింగ్ ఏంటో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్గా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్ ఇనేబుల్ లేకపోతే సెర్చ్ చేసినా కూడా మీకు డెవలపర్ ఆప్షన్ అనేది దొరకదు. సో ఆ డెవలపర్ ఆప్షన్ ఇనేబుల్ చేసుకోవడానికి ఫోన్ అబౌట్లోకి వెళ్తే వెళ్ళాలి. ఫోన్ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత వర్షన్ పైన ట్యాప్ చేయాలి. వర్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, వేరే నేమ్తో కూడా ఉంటుంది, అది చూసుకోండి. సో దానిపైన అయితే ట్యాప్ అయితే చేయాలి 7 to 8 టైమ్స్. 7 to 8 టైమ్స్ ట్యాప్ చేస్తే మెయిల్ డెవలపర్ ఆప్షన్ అనేది ఇనేబుల్ అవుతుంది. సో డెవలపర్ ఆప్షన్ ఇనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయాలి. సో స్క్రోల్ డౌన్ చేసేస్తే ఆ ఆప్షన్ అయితే దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ని మనం కొంచెం తగ్గించాలి. ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అంటూ ఉంటుంది. సో స్టాండర్డ్ లిమిట్ అంటే ఇక్కడ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాట్సాప్ యూజ్ అవుతుంది. ఇక్కడ నేను సెట్టింగ్ని నేను ఇక్కడ ప్రాపర్గా యూజ్ చేస్తున్నాను మాన్యువల్లీ. సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే ఏముంటుంది, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా డాటాని యూజ్ చేస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఛార్జింగ్ని కూడా యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇది కానీ మనం నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పైన పెట్టుకుంటే కదా మనకి సో డాటాని కూడా యూజ్ చేయదు. ఒకవేళ ఆ అప్లికేషన్ ఆన్లైన్ అయితే డాటా యూజ్ చేయదు అండ్ బ్యాటరీ కూడా యూజ్ చేయదు. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ ఇలా సెట్టింగ్ అప్లికేషన్ లాగా ఆఫ్లైన్ అయితే సో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ అయితే యూజ్ చేయకుండా ఉంటుంది. ఓకే, సో మనం ఇలా ఎన్ని పెట్టినా కూడా 10ల కొద్ది పెట్టినా, ఇలా 10 యాప్స్ ఇక్కడ పెట్టి బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కూడా అక్కడ బ్యాటరీ అనేది డ్రైన్ అయితే అవ్వదు. ఓకే, సో ఇలా మళ్ళీ మనం ఎప్పుడైతే ఇలా మనం ఈ యాప్ని మళ్ళీ మనం మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం కదా, అప్పటి నుంచి మళ్ళీ బ్యాటరీ డ్రైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ వేరే యాప్ ఏదైతే ఉంటుంది కదా, సో ఆ యాప్ మళ్ళీ దానికోసం బ్యాటరీ డ్రైన్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. సో ఇలా ఏదైతే మనం మాన్యువల్ యాప్ని యూజ్ చేస్తాం కదా, సో దానికోసమే బ్యాటరీని అయితే యూజ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఏ యాక్టివిటీ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవ్వదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.